హాయ్ వ్యూ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషన్. సో నా పక్కన ఎవరున్నారో తెలుసు కదా, ముర్రగన్. సో కింగ్డమ్తో సో ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు వెంకటేషన్. అండ్ రీసెంట్గా కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన స్పీచ్ ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు కదా. సో ఆయనతో స్మాల్ చిట్ చాట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మొత్తం మీద తెలుగు ఇండస్ట్రీలోకి రావటం అండ్ మీ స్పీచ్తో మొత్తం వైరల్ అవ్వటం కూడా బాగా జరిగింది. ఎక్స్పెక్ట్ చేశారా నేను మాట్లాడితే ఎంత వైరల్ అవుతుంది తెలుగులో, ఆడియన్స్ రిసీవింగ్ చాలా మంచిగా ఉంటుంది? వెల్, సో తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని చాలా రిసీవ్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. సో వాట్ అబౌట్? ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు బ్రో. ఫుల్ ఎక్సైట్మెంట్, టెన్షన్లో నా ఫస్ట్ టైంలో అంత పెద్ద క్రౌడ్ నేను చూసా. అంత టెన్షన్లో నేను బాగా మాట్లాడి వచ్చి రూమ్లోకి వెళ్ళి అప్పుడు ఐ వాచ్ ద వీడియో. అయ్యో, ఐ టాక్ లైక్ దిస్, పీపుల్ విల్ టెల్ అరగన్స్, అది ఇది ఏమైనా దే విల్ టెల్, బట్ నో, పీపుల్ జస్ట్ they it was like they it's their wish, like they want me to win. అలాగే ఒక కామన్ మ్యాన్ ఉందే కదా, సపోర్ట్ ఉందే కదా, అది అల్టిమేట్. అది ఎవ్రీబడి వాజ్ సపోర్టింగ్ బ్రో. వీల్ క్లాప్ ఫర్ యువర్ ఇంట్రో. అండ్ వెన్ ఐ వెంట్ టు సుదర్శన్ థియేటర్, లైక్ పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో. అది నా ఫస్ట్ ఫిలిం తెలుగులే. ఆ టైంలో ఒక ఇంట్రొడక్షన్ క్లాప్ దొరకడం అంటే అది లక్కే. అండ్ అది పీపుల్ లవ్ అంతే. మీరు మాట్లాడుతూ నాకు క్యారవాన్ దొరికిన ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఆల్రెడీ మీరు కొన్ని సినిమాలు మలయాళంలో చేశారు. సో ఆ వర్డ్ అంటే ఎంత కష్టపడితే మీరు ఈ పొజిషన్కి వచ్చారు అంటే ఇంతకుముందు. సో మీరు చేసిన సినిమాలో రిసీవింగ్ కానీ లేకపోతే ప్రొడక్షన్ హౌస్లో కానీ సో ఎనీబడి అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇలాంటి అంటే క్యారవాన్ కూడా ఫస్ట్ టైం మీరు దొరకటం అనేది కొంచెం అది ఎలాగా? బికాస్ ఐ టోల్డ్ ఒక క్యారవాన్ డోర్ దొరికినది. ఓకే, బిఫోర్ ఫిల్మ్స్ లో ఐ ఎంటర్ టు క్యారవాన్, ఐ మేకప్ అండ్ ఐ కమ్ అవుట్ బ్రో. అది ఛాలెంజ్, అది ఏం కాదు. ఇఫ్ వి డూ గుడ్ ఇన్ ఫిలిమ్స్, వీల్ గెట్ క్యారవాన్, వీల్ గెట్ పెయిడ్ వెల్, వీల్ గెట్ ఎవ్రీథింగ్. ఇట్స్ అప్ టు అవర్ టాలెంట్ అండ్ ఇట్స్ అప్ టు పీపుల్ లవ్, అంతే. సో అది నాకు ఇప్పుడు దొరికింది అండ్ ఐఎమ్ గెట్టింగ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ బికాస్ మలయాళం ఇండస్ట్రీలో దే గేవ్ మీ ఆపర్చునిటీ. నాకు ఆపర్చునిటీ కావాలి, ఫస్ట్ ఆపర్చునిటీ, ఆ తర్వాత మీదంతా. ఆ ఆపర్చునిటీ దే గేవ్ మీ. తమిళ్లో దే గేవ్ మీ ఆపర్చునిటీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఒక బోనస్గా ఐ గాట్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్, అంతే. అంటే విజయ్ దేవరకొండ గారితో మీ సీన్లు అయితే ఎదిరిపోయినాయి. అంటే ఎప్పుడైనా ఇంతకు ముందు ఆర్ యు వాచింగ్ విజయ్ దేవరకొండ సార్ మూవీస్ ఇన్ మలయాళం? Bro, I'll watch every Telugu films. I watched every Vijay Sar's film, every Nani Sar's film, every film I'll watch. So what you asked? సో అంటే ఇంతకు ముందు ఏమన్నా మలయాళంలో ఆయన సినిమాలు చూసారా? ఐ మీన్ అంటే సో డబ్బుడ్ వెర్షన్, సో ఏ సినిమాలు చూసారు? Dubbed version, Direct Telugu cinema? Yeah. Subtitle ఉందే కదా. ఏ మూవీస్ చూసారు ఫస్ట్? అంటే ఏ మూవీస్ అంటే ఇష్టం ఆయన? Bro, I watched Arjun Reddy, Geeta Govindam, like I watched Dear Comrade, like Family Star, like another film ఉందే కదా, Nota I watched Tamil lo. That's Tamil film కదా, so I watched the Tamil version. సో నిన్న అంటే విజయ్ సార్ మాట్లాడుతూ సో మీ గురించి టాపిక్ వచ్చినప్పుడు సో ఆయన ప్రత్యేకంగా మీ ఐస్ గురించి మాట్లాడారు. సో నేను అతని కళ్ళల్లో చూశాను, ఖచ్చితంగా చాలా స్టార్ అవుతాడు తెలుగులో అని చెప్పేసి. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఆయన అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వటం. See, Vijay sir is treating me as like his own brother. For me, like I am calling him sir anyhow, but he's like my brother only because Vijay sir ఇచ్చిన సపోర్ట్ అది పెద్ద విషయం. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక స్పెషల్ థింగ్, ఒక బాండింగ్. అది నాకు దొరికింది, లక్కీగా నాకు దొరికింది, అంతే. బట్ అంటే ఎక్కడో మలయాళం తమిళ సినిమాలు చేసే మీరు ఈ తెలుగులో గౌతమ్ తిన్ననీరి గారి దృష్టిలో పడ్డానికి అసలు ఛాన్స్ ఎలా వచ్చింది కింగ్డమ్లో? అంటే గౌతమ్ సార్ ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి? నాకు ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్ రవి, he actually shot my picture, suggested me. Gautam sir called me, చూసినప్పుడు he fixed me. Yeah, there were no auditions and all, he fixed me. సో ఫస్ట్ మీరు మురుగన్గా ఉన్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ ఇస్ ద యంగ్ బాయ్. ఆఫ్టర్ సో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఐ డోంట్ రివీల్ దట్ స్టోరీ, బట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యువర్ గెటప్ ఈజ్ సో అంటే మెచ్యూర్డ్,
సో ఏంటంటే ప్రత్యేకంగా ఆ క్యారెక్టర్కి మీరు వర్క్ చేసిన విధానం ఏంటి? సో బాడీ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ చాలా కష్టంగా ఉంటాయి. సో దాని గురించి ఎంతవరకు వర్క్ చేశారు? I like I by hearted the dialogues like SSLC కి చదువుకున్నావు కదా అలాగే అండ్ ఆల్సో కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ అదంతా అది ఫుల్ గౌతమ్ సారే. హీ టోల్డ్ మీ లైక్ ఇలాగే ఇట్ షుడ్ కమ్ ఇలాగే ఇట్ షుడ్ కమ్ ఐ డిడ్ దట్. అది నాకు కొంచెం భయం ఉంది ప్రీవియస్లీ. చిన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ కదా ఆ ఒక క్యారెక్టర్ ఈ ఒక క్యారెక్టర్ ఇట్ షుడ్ డిఫరెంట్. ఇప్పుడు యూ ఆస్క్ మీ అది మంచి విషయం, యూ ఫెల్ట్ దట్, అది ఐఎమ్ సో హ్యాపీ. సో అది ఆ క్యారెక్టర్ డిఫరెన్సియేషన్ షుడ్ వర్క్ వెల్. బట్ గౌతమ్ సార్ వాస్ కాన్ఫిడెంట్, హిస్ కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ బ్రో. సో ఆన్